హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బజ్. ఒకటి చెప్పండి, మనం ఏం పేకలేనప్పుడు ఎవడో ఒకడు వచ్చి పీకే వండి అది పెట్టుకుంటాడు పనిలో. సో అలాగే బిగ్ బాస్ కూడా సరైన కంటెంట్ ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి పాత బ్యాచ్ నే మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఇది కూడా అందరికి తెలిసిన విషయమే. అయితే ఏంటంటే మనకి ఇక్కడ ముఖ్యంగా అయేషా అనే పర్సన్ ఎవరైతే ఫైర్ స్టామ్ గా ఎంట్రీ అయ్యిందో అంతే స్పీడ్ గా బయటకు కూడా వెళ్ళిపోతుంది అనమాట. అనారోగ్య కారణాలే దానికి రీజన్ గా చెప్తా ఉన్నారు. బట్ ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అయేషా ప్లేస్ లోకి దమ్ము శ్రీజ రాబోతుంది అనేది అయితే చాలా వరకు కన్ఫర్మ్ అయిపోయింది అనేది టాక్. ఇదే కాకుండా మిగిలిన హౌస్ మేట్స్ కూడా ఎంట్రీ ఇస్తారు అనేది అయితే ఇంకాస్త కన్ఫ్యూజన్ లో ఉంది. కానీ ఓన్లీ దమ్ము శ్రీజాని మాత్రమే తీసుకుని అలాగే కాస్త అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపిస్తున్న బర్నిని తీసుకోకపోతే గొడవలు ఏమైనా జరుగుతాయా? కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు దమ్ము శ్రీజ రీఎంట్రీ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్. కాకపోతే బర్ని అలాగే మర్యాద మనీష్, గుండు బాస్, ప్రియా కూడా ఎంటర్ అవుతారు కొంతకాలం పాటు. జస్ట్ ఒక గెస్ట్ అపీరెన్స్ లాగా 1-2 వీక్స్ ఉండి వెళ్ళిపోతారు అనేది అయితే వినిపిస్తా ఉంది. ఇక వీళ్ళు ఎంట్రీ ఎంత వరకు కన్ఫర్మ్ అనేది అయితే క్లారిటీ లేదు. సో ఆడియన్స్ మీరు చెప్పండి, దమ్ము శ్రీజ రీఎంట్రీ పై మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే చూసుకున్నట్లయితే ఎస్టర్డే ఎపిసోడ్ లో సంజన గారు కంటెంట్ ఇచ్చారండి. ఫుల్ గా కంటెంట్ ఇచ్చారు. యాజ్ ఎ పర్సన్ గా తన బిహేవియర్ చూస్తే మాత్రం చాలా వర్స్ట్ అనిపించింది. ఎందుకంటే అసలు గొడవ సృష్టించడం వేరు, గొడవ ఆటోమేటిక్ గా జరిగినప్పుడు స్పందించడం వేరు. ఈవిడ గొడవ క్రియేట్ చేస్తుంది ప్రతిసారి. మరి నాగార్జున గారు లేకపోతే ఆడియన్స్ ఆవిడ నుంచి గ్రాఫ్ తగ్గిపోతుంది, అది కూడా వచ్చి లాస్ట్ టైం గ్రాఫ్ తగ్గిపోతుంది అన్నందుకు గ్రాఫ్ ఈ రకంగా పెంచుకోవాలి, అందరి కళలో పడాలి, ఆడియన్స్ లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇలా గొడవలు క్రియేట్ చేసి మరి ముందుకు వెళ్తుందా సంజన అంటే మీరే ఆన్సర్ చేయాలి. ఇక సంజన గారి బిహేవియర్ పట్ల ఇమ్మాన్యుయల్ కూడా ఏం మాట్లాడలేకపోతున్నాడు. మిగిలిన వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారు. కెప్టెన్స్ వచ్చి చెప్తున్నారు, మీరు జస్ట్ డస్ట్బిన్ ఇక్కడి నుంచి ఇక్కడ తెచ్చారు, ఇక్కడి నుంచి అక్కడ పెట్టండి చాలు అంటే ఆవిడ పట్టుకెళ్ళి లేదు ఇది ఎవరు క్లీన్ చేయట్లేదు, నేనే క్లీన్ చేస్తున్నాను, హౌస్ మొత్తం నేనే క్లీన్ చేస్తున్నాను, అసలు క్లీనింగ్ అంటే ఎవరికి తెలియదు, మీకు క్లాస్ అంటే తెలియదు అని చెప్పేసి అనుకోని మాటలు కూడా అనేస్తా ఉంది ఈ మధ్యన ఆవిడ. ముఖ్యంగా కళ్యాణ్ విషయంలోను మిగిలిన వాళ్ళ విషయంలో కూడా క్లాస్ ఏంటండి క్లాసు అంటే మీరు ఎవరు దిగొచ్చారా? మీకు 2 కొమ్ములు పెట్టి దేవుడు ఎవరు కిందకి పంపించాడా? బిగ్ బాస్ లో మీకు ఏమైనా రెడ్ కార్పెట్ ఇసి వెల్కమ్ అన్నారా? అందరిలాగే మిమ్మల్ని కూడా వచ్చారు. మీరు ఇలాంటి బిహేవియర్ పెట్టుకున్నట్లయితే సంజన గారు డెఫినెట్లీ ఆడియన్స్ మిమ్మల్ని నెక్స్ట్ వీక్ పంపించేస్తారు. సో ఇదైతే కన్ఫర్మ్ అనమాట. ఇక సంజన గారి బిహేవియర్ పట్ల మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ముఖ్యంగా మొన్న కూడా ఈ అంటుల తోమడం దగ్గర ఎవరు తోమకపోతే ఆవిడ తోమేసి కెమెరా ముందు నేనే తోపు అని చెప్పుకోవడం కూడా కాస్త అసందర్భంగా అనిపించింది, ఓవర్ గా అనిపించింది. సో ఇలాంటి విషయాల్లో ఆవిడ చేస్తున్న ఇన్వాల్వ్మెంట్ అయితే వర్షంగా ఉంది. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే తనూజాని మరీ దాటేశాడు ఓటింగ్ లో కళ్యాణ్. ఈసారి ఓటింగ్ లో టాప్ ఉన్నది కళ్యాణ్ అంట. సోల్జర్ కళ్యాణ్ నెంబర్ 1. ఈ మాట అయితే గట్టిగా వినిపిస్తుంది. ఓటింగ్ లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే తనూజ వల్ల ఎదిగిన కళ్యాణ్ అంటున్నారు, రీతు గొడవ వల్లే హైలైట్ అయిన కళ్యాణ్ అంటున్నారు. మరి కళ్యాణ్ ఓన్ గా చేసింది ఏం లేదా? కళ్యాణ్ తన ఓన్ మెంటాలిటీ, తన ఓన్ క్యారెక్టర్ తో బిల్డ్ అయింది ఏమి లేదంటారా? ఇలా అయితే మీమర్స్ గానీ చాలా మంది కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు. మరి కళ్యాణ్ తన ఓన్ గా ఎదిగాడా, లేకపోతే తనూజ వల్ల, లేకపోతే రీతు చౌదరి వల్ల ఎదిగాడంటారా? ఎట్లా అయినా సరే ఈసారి ఓటింగ్ లో కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు. సో మరి కళ్యాణ్ గురించి మీరేమంటారు కూడా కామెంట్ చేయండి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈసారి ఒక రకమైన టాస్క్ ఏదో పెట్టారు బిగ్ బాస్. నాకు తెలిసి బిగ్ బాస్ హోల్ కెరీర్ లో ఇదే వర్స్ట్ టాస్క్ ఏమో. ఎందుకంటే ఉమ్ములూసుకోవడం ఏంటండి, ఉమ్ములూసుకోవడం కూడా ఒక టాస్క్. పైగా నోటి పవర్ ఎంతో చూడాలంట. నోటి పవర్ చూడడం ఏంటండి? నోటి పవర్ చూడడం అంటే గట్టిగా అరవడం అయి ఉండొచ్చు, అంతేగాని లేదా బ్రీతింగ్ టెస్ట్లు ఉంటాయి, బ్రీతింగ్ స్టైల్ ఉంటాయి. అంతేగాని ఈ ఉమ్ములు ఎంత దూరం ఉన్నాయి, చిన్నప్పుడు ఎంత దూరం పోస్తే ఆడే తోపు అన్నట్టు అనుకునే వాళ్ళం. అలా ఉంది వీళ్ళు చెప్పేది, ఎంత దూరం ఉమ్ము వస్తే వాళ్ళు తోపు అన్నట్టు. వరస్ట్ టాస్క్. దాంట్లో మళ్ళీ సంజన గారు నేను తోపు అయిపోయానని బిల్డప్లు ఇవ్వడం ఏది జెండాల్ టాస్క్ లో. అసలు జెండాల్ టాస్క్ లో మినిమం కంపారిజన్ ఉండాలి. పవన్ మన గౌరవ్ ఎంతలా ఉంటారు మజిల్ పర్సన్స్, కళ్యాణ్ ఇమాన్యుయల్ పరిస్థితి ఏంటి? అసలు కాంపిటీషన్ కానీ అర్థం బద్దం ఉండాలి కదా. సో ఇలా అర్థం బద్దం లేకుండా వెళ్తున్న బిగ్ బాస్ తో మీరేమంటారు కామెంట్ చేయండి.